హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇదేంటి మొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఇది స్పెషలే అనమాట. ఎందుకంటే ఇంట్లో నేనే హార్వెస్ట్ చేశాను. అసలు అనుకోకుండా ఒక 15 డేస్ బ్యాకే నేను ఇంట్లో పాట్ ఖాళీగా ఉంటే ఇలా మెంతులు ఉన్నాయన్నమాట ఇంట్లో. సో అవైతే వేశాను. సో ఇలా మంచిగా వచ్చిందనమాట, మంచిగా గ్రో అయింది. చాలా సింపుల్, అసలు నేను అస్సలు అనుకోలేదు మంచిగా వస్తుందని. జస్ట్ ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఈసారి వేస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను, మీరు కూడా చూసి చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. సో ఇకపోతే వ్లాగ్లోకి వచ్చేసేద్దాం. ఈరోజు అయితే ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను. సో ఈవినింగ్ అండ్ మార్నింగ్ అన్నాక కొన్ని చిన్న చిన్న పనులు అన్నీ ఉంటాయిగా, సో అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే కడిగిన సామాన్లు ఉన్నాయి, అవన్నీ ఎక్కడివక్కడ సర్ది పెట్టేశాను. తర్వాత కౌంటర్ టాప్ పైన ఉన్నవన్నీ తీసేసి కావాల్సినవి పెట్టుకొని మిగతావన్నీ కడిగేసేసి ఇలా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వంటిల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే మనకు కూడా కొంచెం పాజిటివ్ మైండ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇంతేనా? ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారా? సో ఇలా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్గా తుడిచిపెట్టుకుంటున్నాను వాటర్ చల్లి. తర్వాత యాజ్ యూజువల్ ఈవినింగ్ చెత్త తోస్తాంగా, సో నేను కూడా అదే చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి, కొంచెం మీకు మోటివేషనల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్తున్నాను. ఇకపోతే రెసిపీలోకి వచ్చేసేద్దాం. చూసారా నేను పెంచినది మెంతి కూర ఎంత బాగా వచ్చిందో. సో ఇలా ఇంట్లోకి అయితే తెచ్చేసి పైన పైన ఉన్నవంతా కట్ చేసుకుంటున్నాను. మనం పెంచిన మొక్కల్ని ఇలా మనమే రెసిపీస్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా, మన ఇంట్లో పండించినవి. ఇలా ఏవైనా ఇంట్లో చిన్న చిన్న గార్డెనింగ్ అయితే మనమే చేసుకోవచ్చు, కొంచెం ఓపికగా ఉండాలి. సో నేనైతే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. తుంచితే రాదనమాట మెంతాకు, అది తీగలు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇదైతే కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేనైతే ఇలా తీగలు కూడా తీసుకుంటున్నాను. చూసారుగా ఇంతైతే వచ్చింది. ఈసారి పెద్ద పాటలోనే వేద్దాం అనుకుంటున్నాను. సో మనకి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటో, ఆనియన్, చిల్లీ, అలాగే మెంతికూర. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి చాప్ చేసుకుంటున్నాను. ఈ టిప్పు మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. నాకు తెలిసింది నేనైతే చెప్తాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలామందికి కంట్లో నీళ్ళు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఆనియన్స్ కట్ చేసి పొట్టు తీసేసి ఒక 5 మినిట్స్ వాటర్లో అయితే పెట్టేసామంటే కంట్లో నీళ్ళు రావన్నమాట. సో ఈ టిప్ మీలో తెలిసింటే కామెంట్ చేయండి, తెలియకపోతే ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఇకపోతే చిల్లీ కట్ చేశాను. నాకు చిల్లీ కట్ చేయాలంటేనే చాలా భయము, ఎందుకంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. ఏమంటే అప్పుడు ఒకసారి బజ్జీ చేయాలనేసి ఈ చిల్లీలు పెద్దవి ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని కట్ చేసి లోపల ఉన్న విత్తనాలన్నీ చేత్తోనే తీసానమాట. సో ఆ రోజు నైట్ అంతా చేయి అంతా మండింది, నిద్ర కూడా పట్టలేదు.
ఆ దెబ్బతో నేను ఎప్పుడూ ఇలా చేతులతో కట్ చేయకుండా అలా విత్తనాలు కూడా తాకకుండా ఇలా అయితే కట్ చేస్తాను. చాలా చాలా వరకు అవాయిడ్ చేస్తాను అలా కట్ చేయడానికి. ఇకపోతే మెంతి కూర కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం బాగా కాగినాక ఇలా ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, ఉద్దిపప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేసినప్పుడు కొంచెం జాగ్రత్త ఎగురుతాయి అన్నమాట. సో అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా వేగాలంటే ఫస్ట్ మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట. ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అల్లం కూడా స్కిప్ చేయొచ్చు, ఉత్త వెల్లుల్లి వేసుకున్నా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకున్నాను. ఇలా హై ఫ్లేమ్ పైన ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. అంటే తొందరగా మెత్తబడిపోతాయి. సో ఇలా టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని మెంతాకు అయితే వేసుకున్నాను కట్ చేసుకున్నది. ఇంత సింపుల్ రెసిపీ కదా ఇది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, బాగా వచ్చింది. సో అందుకే వీడియో పెట్టాను అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇదంతా ఒకసారి కలుపుకొనేసి ఉప్పు కారం సరిపోయింటే ఓకే, లేకపోతే వేసుకోవచ్చు. నేను మిరపకాయలే ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారపొడి అయితే చల్లలేదు. మీరు కావాలంటే కారపొడి వేసుకొని ఇలా మంచిగా ఉడకపెట్టుకునేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ. చూసారుగా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇక నెక్స్ట్ ఏమో కాఫీ తాగుదామని పాలైతే పెట్టుకున్నాను. థంబ్నెయిల్లో ఇచ్చాను కదా ఇంటికి కొత్త బంధువులు వచ్చారని, అదెవరో కాదండి వీళ్ళే. మంచి సర్ప్రైజింగ్గా ఉంది కదా. బంధువులు అంటే ఎవరు అనుకున్నారో ఏమో, ఇవే అన్నమాట మా ఇంటి బంధువులు ఈరోజుటికి. సో ఇవన్నీ తెచ్చారు, చిన్న చిన్న పాటలో ఉన్నాయి. ఇవన్నీ చేంజ్ చేయాలి పెద్ద పాటలోకి. మంచిగా ఉంటుంది కదా ఇలా మొక్కలతో. ఇకపోతే కాఫీ అయితే వేసుకొని బయటకైతే వెళ్తున్నాను అనమాట. మెట్ల పైన కూర్చొని తాగుదామని, వెదర్ బాగుండే. సో మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వెదర్కి ఆ ప్లాంట్స్ దగ్గర మంచిగా కూర్చొని కాఫీ పెట్టుకొని తాగితే ఎంత బాగుంటుందో కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.